హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి వేరియబుల్స్. సో వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే మనకి స్టోరింగ్ పర్పస్కి వేరియబుల్స్ని మనం యూజ్ చేసుకుంటాం. ఏం స్టోర్ చేస్తాం? ఏదైనా ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీథింగ్ డేటాని మనం ఈ వేరియబుల్స్లో స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇంట్ ఏ అని తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఇది ఒక వేరియబుల్. ఈ వేరియబుల్లో ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాలి అన్నది మనం ఇచ్చే డేటా టైప్ని మీదే బేస్ అయి ఉంటుంది. సో మనం ఇక్కడ తీసుకున్న డేటా టైప్ని బట్టి మనకి ఈ వేరియబుల్లో స్టోర్ అయ్యే డేటా అనేది బేస్ అయి ఉంటుంది. అండ్ అలాగే మెమరీ కూడా అలొకేట్ అవుతుంది. సో ఇంట్ కాబట్టి మనకి 2 bytes ఆఫ్ మెమరీని అలొకేట్ చేస్తుంది. అదే క్యార్ ఏ అయితే 1 byte ఆఫ్ మెమరీని అలొకేట్ చేస్తుంది. అండ్ ఫ్లోట్ అయితే 8 bytes ఆఫ్ మెమరీని అలొకేట్ చేస్తుంది. సో మనం తీసుకునే డేటా టైప్ని బట్టి మనకి వేరియబుల్లో స్టోర్ అయ్యే డేటా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనకి వేరియబుల్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే డేటానైనా సంథింగ్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడానికి ఈ వేరియబుల్ అన్నది యూజ్ చేస్తాం. అండ్ అలాగే ఈ వేరియబుల్ని ఇవ్వడానికి మనకి సమ్ రూల్స్ కూడా ఉన్నాయి. సో రూల్స్ ఏంటంటే వేరియబుల్ని డిక్లేర్ చేయడానికి సమ్ రూల్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఒక వేరియబుల్ని మనం తీసుకున్నప్పుడు అది ఓన్లీ అండర్స్కోర్తో అయినా లేదా ఆల్ఫాబెట్స్ ఏబిసి సంథింగ్ ఆల్ఫాబెట్స్ తోటి అయినా స్టార్ట్ చేయాలి. అలా అని నంబర్స్ తోటి అంటే 0, 1, 2 సంథింగ్ నెంబర్స్తో అనేది స్టార్ట్ చేయకూడదు. అండర్స్కోర్తో అయినా స్టార్ట్ చేయాలి, లేదంటే ఏబిసి ఆల్ఫాబెట్స్ని అయినా యూజ్ చేసి స్టార్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్పేసెస్ అనేవి ఇవ్వకూడదు. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్గా బిట్ అని ఒక వేరియబుల్ని తీసుకున్నాను. ఈ బిట్ అనేది మనకి ఇక్కడ ఒక వేరియబుల్, అంతేగాని ఎలా తీసుకుంటే ఓకే వితౌట్ ఎనీ స్పేసెస్. ఇక్కడ బి ఒకసారి, ఐ ఒకసారి, టీ ఒకసారి ఇలా గ్యాప్స్ తీసుకుంటే కంపైలర్ అనేది తీసుకోదన్నమాట. సో ఈ ఫస్ట్ దాన్ని మనకి వేరియబుల్ కింద తీసుకుంటుంది. ఈ రిమైనింగ్ అన్నిటిని వేరియబుల్ కింద కన్సిడర్ చేయదు. సో అందుకనే మనకి గ్యాప్స్ అనేవి మనం ఇవ్వకూడదు. సో ఇందులో అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి థర్డ్ వన్ ఏంటంటే కీవర్డ్స్. మనకి కీవర్డ్స్ ఉంటాయి కదా, 32 కీవర్డ్స్. అలాంటి కీవర్డ్స్ని మనం వేరియబుల్ కింద తీసుకోకూడదు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి నో స్పేస్ లిమిట్. స్పేస్ లిమిట్ అనేది ఏమీ ఉండదమ్మా. స్పేస్ లిమిట్ అన్నది ఏమీ ఉండదు. మనం ఎంత స్పేస్ అయినా ఎన్ని లెటర్స్ అయినా తీసుకోవచ్చు. బట్ ఎలాంటి గ్యాప్స్ లేకుండా మనం ఎన్ని లెటర్స్ అయినా యూజ్ చేసుకుని మనం వేరియబుల్స్ని తీసుకోవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ వేరియబుల్స్ అండ్ రూల్స్ ఫర్ వేరియబుల్స్.